అందరికీ వందనాలండి. సో, కంటిన్యూయేషన్ వీడియో మనం మాట్లాడుకుందాము. అయితే ఇక్కడ మనము ఆ దేవుడే వచ్చి మనలో నివసించడం అనేది ఆత్మనియమంగా మాట్లాడాం. అసలు దేవుడు మనలో ఎందుకు నివసించాలి? అంత కంపల్షన్ ఏముంది? మన జ్ఞానం లేదా, మనం బతకలేమో అనుకుంటాం. చూడండి, మనకి జ్ఞానం ఉంది కరెక్టే, బతుకుతున్నాము కరెక్టే. కానీ ఒక పక్క చూసినట్లయితే లోకంలో కరప్షన్ అనేది పెరుగుతుంది కదండీ! కరప్షన్ ఎందుకు పెరుగుతుంది మరి? ఎందుకు కంప్లీట్‌గా దాన్ని అదుపు చేయలేకపోతున్నాం? మనిషి అడిక్షన్స్‌కి ఎందుకు గురవుతున్నాడు? మనిషి రాక్షసులాగా ఎందుకు గురవుతున్నాడు? మరి ఎప్పుడు మనము ఇటువంటి న్యూస్ లేకుండా ఒక మంచి క్లీన్ సమాజాన్ని మనం ఎప్పుడు చూస్తాం చెప్పండి? సాధ్యమేనా? ఎవరన్నా మాట ఇవ్వగలరా? లేదు. ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే మనిషి, ఆ పాపం అనేది మనిషిని పట్టుకున్న ఒక బలహీనత వంటిది. మనిషి అదొక రోగంగా, అది బైబిల్ ఏం చెప్తుందంటే, హృదయం అనేది రోగము గలది, దాన్ని ఎవరు గుర్తించగలరు అంటుంది. అంటే పాపం అనేది ఒక రోగంగా దేవుడు చూడమంటున్నాడు. అలానే ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన ఏం చెప్తారంటే, మందు ఎవరికి కావాలంటే రోగులకే మందు కావాలి, కానీ ఆరోగ్యంగా ఉన్నవాడికి అవసరం లేదు అంటాడు. అంటే పాపాన్ని ఒక రోగంగా కొలుస్తున్నాడు, అనగా రోగంలాగా చూస్తున్నారు. సో అందుకనే అది మనం డీల్ చేయాలి. ఇప్పుడు ఆ పాపం అనేది ఎలాగ పోతుంది అంటే, ఆ దేవుడు నివసించడం ద్వారానే అంటున్నాం. నిజమేనండి, దేవుడు మనలో నివసించడం తప్ప వేరే మార్గం అనేది లేనే లేదు. ఒక దేవుడు మాత్రమే మనలో నివసించి తన కార్యాలు చేస్తేనే తప్ప దీనికి విరుగుడు లేదు. మనం అనుకుంటాం పాపాన్ని చాలా లైట్ తీసుకుంటాం, కానీ చూడండి, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ అని చెప్పి మనకి చాలా రేట్లు పెరిగిపోయాయి, చాలా కొరత వచ్చింది. ఎవడో ఎక్కడో చేసిన యుద్ధానికి ఈరోజు నువ్వు అనుభవించాల్సి వస్తుంది. అలానే కోవిడ్ వైరస్ ఎవరో ప్రవేశపెట్టారు అన్నారు. ఎవడో ఎక్కడో చేసిన పాపం బట్టి ఇప్పుడు లోకం అంతా సఫర్ అవ్వలేదా? అలానే ఇప్పుడు ఒక న్యూక్లియర్ బాంబు ఎవరన్నా ప్రయోగించారు అనుకోండి, యుద్ధానికి దారితీసి, అది మనకు కూడా ఆపద అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. అయితే చాలామంది దానికి సఫర్ అవ్వచ్చు. చూడండి, ఇది పాపం అని ఎప్పుడైతే మనం డీల్ చేయకుండా అలా వదిలేసుకుంటూ వెళ్తున్నాం, కానీ మన అనుదిన జీవితంలో అది మనల్ని ఎక్కడో చోట ఇబ్బంది పెడుతూనే ఉంది, బాధ పెడుతూనే ఉంది. వ్యక్తిగతంగా బాధ పెడుతుంది, సమాజపరంగా కూడా బాధ పెడుతూనే ఉంది. అయితే ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి జన్మించిన తర్వాత అసలు అతనికి ఏ మంచి మనం చెప్పలేదు అనుకుందాం. తల్లిదండ్రులు అతనికి ఏ మంచి చెప్పలేదు, అతను ఏమీ జస్ట్ నార్మల్గా పెరుగుతున్నాడు అనుకుందాం. ఒకవేళ అతను లోకానికి వచ్చినట్లయితే, మొత్తం ప్రపంచాన్ని చూసుకున్నట్లయితే, తను ఎక్కువగా తప్పిపోయే ఛాన్స్ ఉందా, లేకపోతే తను పరిశుద్ధంగా జీవించే ఛాన్స్ ఉందా అని చూస్తే తప్పిపోయే ఛాన్సే ఉంది. తన శరీరానికి లోబడిపోయే ఛాన్సే ఉంది. ఏంటంటే తన శరీరం ఎటైతే ఈడ్చుకొని వెళ్తుందో అటు వెళ్ళిపోయే ఛాన్సే ఉంది, కానీ కంప్లీట్గా ఒక మనిషి మంచిగా జీవించడం అనేది అసాధ్యం. అది ఎందుకని శరీర తత్వం అది. సో ఎప్పుడైతే మనిషి శరీర నియమం కింద ఉంటాడో అప్పటి వరకు పాపాలు జరుగుతూనే ఉంటాయి, అప్పటి వరకు ఇవన్నీ ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే మనిషి దేవుని దగ్గరికి వస్తాడో, అప్పుడు ఆత్మ నియమాన్ని పొందుకుంటాడో, అప్పటి నుంచి నూతన జన్మ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నుంచి మంచి అనేది